హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10th పాస్ అయిన వాళ్ళు అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు మాత్రం అస్సలు ఈ వీడియోని మిస్ చేయొద్దు. ఏముందిలే అనుకోవద్దు. మనకు భారీ సంఖ్యలో అటెండర్లు ఇంకా క్లర్క్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు 10th పాస్ అయ్యారా అంటే 10th మాత్రమే క్వాలిఫికేషన్ ఉందా మీ దగ్గర, మీకు అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి కేవలం 10thతోనే. ఇక మీ దగ్గర డిగ్రీ అర్హత ఉందా, మీకు క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా, ఏమి అనుభవం అవసరం లేదు. మళ్ళీ ఇంతగా చెప్తున్నాను అంటే సో మీరు మళ్ళీ పొరపాటు పడకూడదు. ఎక్స్పీరియన్స్ కావాలేమో, ఆ సర్టిఫికేట్ కావాలేమో, ఈ సర్టిఫికేట్ కావాలేమో, ఏమీ లేదండి. 10th పాస్ అయితే చాలు. మినిమం అటెండర్లకు ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశం అండి. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ నీడ్ అంటే మేము జాబ్స్ కోసం చాలా సివియర్గా ట్రై చేస్తున్నామన్నా, బాగా ప్రిపేర్ అవుతున్నామన్నా అనే వాళ్ళకు మీరు ప్రిపేర్ అవుతున్నారు బాగానే ఉంది, మీకు జాబులు కావాలి కదా, అవి ఎలా తెలుస్తాయి? మాలాంటి ఛానల్స్ని అంటే మధుస్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని పెట్టుకోండి. ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా సరే వెంటనే మీ మొబైల్కి వచ్చేస్తుంది అనమాట. మీరు ఈజీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇకపోతే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే అండి. లైక్ బటన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేస్తే సో మాకు అది 1000 కోట్ల ఆస్తితో సమానం అనమాట. అంత మోటివేషన్ వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మనం పూర్తి విషయాలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ మీకు జాబ్ అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్నీ మీకు అప్డేట్ చేస్తాం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మన ఛానల్ని మాత్రం మీరు ఫాలో అవ్వకుండా మాత్రం ఉండద్దు. ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 60 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 60 ఉద్యోగాలను అయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. చూడండి, 1 పోస్ట్ ఈచ్ రిజర్వ్డ్ ఫర్ విజువలీ ఇంపైర్డ్ పర్సన్స్ అంటే కంటి చూపు లోపం ఉన్న వాళ్ళు, అలాగే హీరింగ్ ఇంపైర్డ్ అంటే వినికిడి లోపం ఉన్న వాళ్ళు, ఎండి, ఇది నాకు తెలియదండి. సో ఆ యొక్క టర్మినేషన్ మీకు తెలుస్తుందని కాబట్టి సో ఎండి ఇలాంటి దివ్యాంగులు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు జాబ్లో కూర్చున్న మొదటి నెల నుంచే 25,000 రూపాయలు అయితే మీరు ఎవ్రీ మంత్ ఈజీగా శాలరీ డ్రా చేయొచ్చండి. పర్మనెంట్ జాబ్స్. ఇక దీనికి అర్హత ఏంటి అంటే 10th పాస్ అంతే. 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇంకా ఐటీఐ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. వయసు కూడా అండి, ఏజ్ లిమిట్ చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ అంటే అబ్బా మాకు ఏజ్ ఎక్కువ అయిపోయిందిలే, మాకు 25 ఏళ్ళు దాటిపోయాయి, 30 ఏళ్ళు దాటిపోయాయి అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఇచ్చారు. అంటే మినిమం 18 ఉండాలి అప్లై చేయడానికి. 40 ఏళ్ళ వరకు ఉన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. కాబట్టి చాలామంది దీంట్లో కవర్ అయిపోతారనమాట. కాబట్టి గవర్నమెంట్ జాబ్ మీరు చెయ్యాలి అనుకుంటే గట్టిగా సంకల్పం పెట్టుకోండి, ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇక మీకు హిందీ ఇంకా ఉర్దూలో నాలెడ్జ్ ఉంటే అది డిసైరబుల్ అంటే కొంచెం ఇంకా ప్రాధాన్యత ఇస్తారనమాట మీకు. అంతే. హిందీ అందరికీ తెలుసు, ఉర్దూ కూడా మన లోకల్లో చాలామంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు ఉర్దూ కూడా సిమిలర్ అనమాట. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండి. ఇక మనకు లోయర్ డివిజన్ క్లర్క్ అనేవి ఇవి కూడా 60 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా విజువలీ ఇంపైర్డ్, హీరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు కూడా పోస్టులు కేటాయించారు. 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ఎవ్రీ మంత్ కూడా 38,000 రూపాయలు అయితే ఈజీగా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఈజీగా డ్రా చేయొచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి కావాల్సిన అర్హత ఏంటి? డిగ్రీ, ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ చే, ప్రభుత్వంచే గుర్తింపబడిన యూనివర్సిటీలో నుంచి మీరు, అది ఓపెన్ డిగ్రీ అయినా నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళినా పర్లేదు, వాళ్ళ ఏం అడగలేదు. డిగ్రీ అంటే ఉంటే చాలన్నమాట. అది ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఇక ఇంగ్లీష్ టైపింగ్ అనేది చెక్ చేస్తారు. అంటే క్లర్క్ అంటే అర్థం ఏందండి? కంప్యూటర్ ముందర కూర్చొని కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసే పని అనమాట. కాబట్టి మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. సర్టిఫికేట్లు అడగట్లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చాలామంది టైపింగ్ అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలేమో అనుకుంటారు. అలా కాదు. జస్ట్
ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ చెక్ చేస్తారు మీకు. ఇక కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే కంప్యూటర్లో వర్క్ చేయాలి కదండి. కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తారు వర్క్? అందుకోసం మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ పైన ఇలాంటి సాఫ్ట్వేర్స్ పైన అనమాట. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామందికి ఇవి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. ఇక 40 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ 18 to 40 years అనమాట. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అంటే రిలాక్సేషన్స్ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో ఈ 2 రకాల ఉద్యోగాలకు మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మిగతా అప్లై చేయలేమా అంటే చేయొచ్చు, కానీ వాటికి ఎక్స్పీరియన్స్ కావాలంట. అది కూడా ప్రైవేట్ వాటిల్లో కాదు, గవర్నమెంట్ వాటిల్లో ఎక్స్పీరియన్స్ అంట. సో మన వాళ్ళకి ఉండదు కదా, మనలో గవర్నమెంట్ జాబ్ అంటే ఇది ఎందుకు చూస్తారు ఈ ఛానల్ని? సో కాబట్టి ఇవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను, మీ టైం వేస్ట్ అవ్వకుండా. నోటిఫికేషన్ కూడా ఎలా చదవాలో మీకు అర్థం కావడానికి ఈ వీడియోలో ఏమి ఇంపార్టెంట్ అవే చెప్తున్నాను మీకు. ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అంటే జామియా మిలియా ఇస్లామియా. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. ఇది జామియా మిలియా, జేఎంఐ అంటారు షార్ట్ ఫామ్లో. జామియా మిలియా ఇస్లామియా అనేది మనకు సెంట్రల్ యూనివర్సిటీ. ఇది ఏదో ముస్లిం సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ. ఓకేనా? కాబట్టి ఇది అందరూ హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ అప్లై చేయొచ్చండి. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ అయ్యి ఉంటే చాలన్నమాట. మనందరం ఇండియన్ నేషనల్సే కదా. సో కాబట్టి పేరు అనేది అంతే, కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది ఇక్కడ. సో మనకు ఈ ఉద్యోగాల్ని మనము ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఎప్పటికల్లా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ జూలై 31వ తారీఖు కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డేట్ అనేది నోట్ చేసుకోండి. ఈ డేట్ లోపలైతే మీరు పంపించేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఆన్లైన్ అని చెప్పాను పొరపాటుతో. చూడండి, అప్లికేషన్స్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పారు. సో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మనకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఉంటుంది. మీకు అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారనమాట. చూడండి, 2nd floor రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిలియా ఇస్లామియా, మౌలానా మొహమ్మద్ అలీ, జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ 110025 అనే అడ్రస్కు మనము జూలై 31 సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాము అసలు ఇంకా సెలక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు ఏముంటుంది ఫ్రెండ్స్? నేను చెప్పినవన్నీ కూడా అంటే లోయర్ డివిజన్ క్లర్క్ కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, గ్రూప్ సి పొజిషన్స్ అండి. ఓకేనా? అంటే ఎలా కనుక్కోవాలన్నా గ్రూప్ సి అంటే పే లెవెల్ 7 కంటే బిలో ఉన్న జాబ్స్ గ్రూప్ సి కిందికి వస్తాయి, గ్రూప్ బి కిందికి వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పింది ఎంత? పే లెవెల్ 2, పే లెవెల్ 1 అనమాట. కాబట్టి ఇది గ్రూప్ సి ఉద్యోగాలు. మనకు ఫీజు ఎంత ఉంటుంది? జనరల్ ఓబీసీ వాళ్ళకు 700 రూపాయల ఫీజు ఉంది. అదే మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 350 రూపాయల ఫీజు ఉంది. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఎటువంటి ఫీజు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా పే చేయాలి, కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్వాలేదండి. సో క్లియర్. ఇక ఈ ఉద్యోగాలకు మనం చూడండి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ పెట్టి ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అది మనకు కాదు, రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ తీసి మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారండి. సో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్. ఇంటర్వ్యూ ఎందుకు ఉండదన్నా అంటే మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా గ్రూప్ సి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అనేది తీసేశారనమాట. కాబట్టి ఇంటర్వ్యూ ఉండదు. ఇక ఫీజు ఎలా పే చేయాలి మనము? చూడండి, మీరు ఆన్లైన్ మోడ్లో ఫీజు పే చేయాలండి. మనకు అకౌంట్ నెంబరు, అకౌంట్ ఏ బ్యాంక్కి సంబంధించింది, బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది, బ్రాంచ్ కోడ్ ఏంటి, అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, స్విఫ్ట్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి అంటే బ్యాంకీకి మనము పే చేయాలన్నమాట. సో మీరు ఫోన్లో పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఉపయోగించి దానికి సంబంధించిన అంటే కౌంటర్ ఫైల్ ఉంటుంది కదా, సో అది మీరు స్లిప్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. సో క్లియర్ కదా? మీకు అన్ని వివరాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేం డౌట్స్ ఉండవు. ఇంకా డౌట్స్ ఉన్నాయన్న అంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. మన వెబ్సైట్లో madhujobs.comలో క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, అధికారిక మనకు అప్లై చేసే లింక్, అప్లికేషన్ ఫామ్ అన్నీ అవైలబుల్గా చేశాను. తెలుగులో రాశాను. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదివి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు నేను చెప్పడంలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, అర్థం కాకపోయినా వాళ్ళు మన వెబ్సైట్ విజిట్ చేసి క్లియర్గా చదివి తెలుసుకోవచ్చండి. madhujobs.com కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గమనించండి. సో క్లియర్, మీకు అర్థమైంది కదా? ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.